సరస్వతి కటాక్షం ఉన్న దగ్గర లక్ష్మీ కటాక్షం ఉంటుందంటారు. మా మురళీ బ్రో సరస్వతి కటాక్షం ఉంది, మా బెన్నీ బ్రోకి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. డిసెంబర్ 25న విడుదలవుతున్నటువంటి దండోరా సినిమా ద్వారా మేమందరం సినిమా అనేటువంటి స్కూల్లో స్టూడెంట్స్ అండి. ఎగ్జామ్ రాసాం, సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మార్క్స్ వేయాల్సింది మీరు, మేము పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో చెప్పాల్సింది మీరు. మీరే చెప్తారు మేము తప్పులు చేస్తే సరిదిద్దుకోమని, మీరే చెప్తారు మేము బాగా చేస్తే 10 మందికి గొప్పగా. సో మీ అందరినీ నమ్ముకుని మేము ఎగ్జామ్ రాసాం. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ 25వ తారీఖున మీరు అందరూ మాకు పాస్ మార్కులు వేస్తారని నేనైతే నమ్ముతున్నాను. డిసెంబర్ 25 దండోరా సినిమాలో మీ అందరి ముందుకు థియేటర్స్లోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా స్థాయికి మించి మాట్లాడుంటే క్షమించండి. అండ్ వన్స్ అగైన్ అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్గా అలా కాదు, మామూలుగా అంటే పెద్ద విషయాలు, కొంచెం భారీ విషయాలు కదన్నా ఇంపార్టెంట్. అది అగో ఆపరా ఆపరా ఆపరా. ఒక అనిల్ గారికి ఒక్కసారి మైక్ నాకు అన్నా పర్లేదు నేను అన్న. అంటే తప్పు నీది కాదు. నిన్ను ట్విట్టర్లో ఒక 10-20 రోజులుగా నిన్ను చూస్తున్న నందు వేరు, సడన్గా ఇక్కడ నువ్వు ఇంకోలో కనపడుతున్నావు, అది ప్రాబ్లం. బయట అంత వైల్డ్గా కనపడితే ఇక్కడ పద్ధతిగా మాట్లాడితే కొద్దిగా భయంగా ఉంది. అంతేగా, అయితే పర్లేదన్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ శివాజీ గారితో స్క్రీన్ స్పేస్ మరి అంటే ఫాదర్ అండ్ సన్ బ్రదర్స్లా చేస్తున్నా కూడా బాగానే ఉండేది. బట్ ఈ సినిమా డిమాండ్ చేసింది. మేము అన్న నువ్వు ఎంత తక్కువ మాడితే నీకే అంత మంచిది. మంచిదా? ఆన్ దట్ నోట్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి, ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు మా సినిమా మీద ఉండాలి. ఆ వారంతో పాటు వచ్చే వారం కూడా మీ అందరి ఆశీర్వాదాలు అలానే కంటిన్యూ చేస్తూ నా మీద కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శ్రవంతి.